హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పూర్ణ వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? వైరాలో కొత్తగా నిర్మించినటువంటి శంభాల పిరమిడ్ ధ్యాన ఆశ్రమానికి వచ్చామండి. ఈ ఆశ్రమాన్ని మీరందరూ కూడా చూద్దరు, వచ్చేయండి. చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో 16x16 వెడల్పుతో ఈ పిరమిడ్ని ఇక్కడ నిర్మించడం జరిగిందండి. మనకి రాగానే చక్కగా అమ్మవారి దర్శనం ఇస్తుందండి. అమ్మవారి చైతన్య శక్తి కూడా ఈ పిరమిడ్కి ఎంతగానో సహాయపడుతుంది. చుట్టూ చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఎంతో అనుగుణంగా చక్కటి వాతావరణాన్ని ఇక్కడ నిర్మించారండి. ఈ ఆశ్రమాన్ని ఢిల్లీ వాస్తవ్యులైనటువంటి దీప్తి రామ్నాథెండ్ల గారు నిర్మించడం జరిగిందండి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వచ్చి మన వైరాలో మనందరి కోసం, వైరా ప్రజల కోసం ఈ ఆశ్రమాన్ని నిర్మించామని చెప్పడం జరిగింది ఆ దంపతులు. వారిద్దరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాము. ఈరోజు పౌర్ణమి కాబట్టి ఎంతోమంది ధ్యానం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ మీరు చూడవచ్చు. ఇంకా లోపల కూడా మహిళలు చాలామంది ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారు, ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. మనలోని సరికాని ఆలోచనలు ఎన్నిటినో మనం ధ్యానం ద్వారా మనం సరిచేసుకోవచ్చు. మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, సరికాని ఆలోచనలను, భయాలను, రుగ్మతలను, మనలోని ఆందోళనలు ఇవన్నీ కూడా మనం ధ్యానం ద్వారా వాటన్నిటినీ కూడా సరి చేసుకోవచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటమే ధ్యానం యొక్క లక్షణం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతనః అన్నారు. అంటే దేవుడు ఎక్కడో లేడు, ఈ దేహం అనే దేవాలయంలో భగవంతుడు కొలువై ఉన్నాడు. భగవంతుడిని మనం ఎక్కడో గుడిలోనో బడిలోనో చూడటం కాదు, మనలోనే చూసుకోవాలి. ఈ శరీరం అనే క్షేత్రంలో ఆ భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటమే ధ్యానం యొక్క ముఖ్య లక్షణం. శంభాల అంటే పరమ గురువుల యొక్క చైతన్య శక్తి ఇక్కడ ఈ ప్రదేశమంతా వ్యాపించి ఉంటుంది. దానికోసమని ఇక్కడ ఈ పిరమిడ్కి శంభాల ధ్యాన ఆశ్రమం అని పేరు పెట్టడం జరిగిందని దీప్తి నాదెండ్ల గారు చెప్పడం జరిగింది. మనలో ఉన్న షట్చక్రాలను కూడా మనం శుద్ధి చేసుకోవచ్చండి. శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాలుగా ఎన్నో లాభాలు ఉన్నాయి ధ్యానం ద్వారా. అలాగే ఈ పిరమిడ్ని క్రిస్టల్స్ పెట్టి నిర్మించడం జరిగిందండి. చుట్టూరా పైన కూడా శ్రీచక్రాన్ని నిర్మించారు, కింద కూడా ఇంకో శ్రీచక్రాన్ని పెట్టడం జరిగింది. ఎంతో అద్భుతమైన వైబ్రేషన్స్ ఇక్కడ మనం అనుభూతి చెందవచ్చు. ఇది కింద శ్రీచక్రం అండి.